హలో అందరికీ, ఇవాళ నేను ఎగ్ పఫ్ చేస్తున్నాను. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఒక బౌల్లో మైదా పిండి, కొద్దిగా సాల్ట్, బటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయింది. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఎంత వీలైతే అంత సన్న చపాతీలా చేసుకోవాలి. ఒక బౌల్లో బటర్, మైదా పిండి వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలా చపాతీలా పల్చగా చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్న బటర్ మిశ్రమాన్ని వేసి దానిపైన ఒక్కో చపాతీలా వేసి అన్ని లేయర్స్ పెట్టుకోవాలి. తర్వాత దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందాక ఆనియన్ కర్రీ పెట్టి దానిపైన ఎగ్ పెట్టి ఫస్ట్ ఒక లేయర్ పెట్టిన తర్వాత మిగతావన్నీ పెట్టుకోవాలి ఇలాగా. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లోపల కూడా చాలా బాగా కుక్ అయింది, చాలా బాగా వచ్చింది ఎగ్ పఫ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఎగ్ పఫ్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఎడ్జెస్ కూడా